మహమ్మద్ పవిత్ర ప్రవ్యక్తమై ఇస్లాము ఒక మతముగా రాకన్న ముందు హిందూ జీవన సంస్కృతి హైందవ మతముగా, హిందూ జీవన సంస్కృతి హైందవ మతము అవకన్న ముందున్న ఏంటది అవకన్న ముందున్న ఏకైక శ్రమైక మతాన్ని నేను ప్రకటిస్తున్నాను. ఏకైక శ్రమైక మతాన్ని నేను ప్రకటిస్తున్నాను. ఇప్పుడు మీకు అర్థమైందనుకుంటాను ఆ పుస్తకం యొక్క కీలకమైన అండర్లైన్ వర్డ్, ద హార్ట్ ఆఫ్ మై బుక్. మీకు అర్థమైంది శ్రమైక మతం. అప్పుడు ఎవరున్నారు? పచ్చి మాంసం తిన్నప్పుడు ఎవరున్నారు? నిప్పేకలు ఉన్నప్పుడు ఏ మతం ఉంది? అర్థం కానిదంతా దైవమే కూర్చుంది. దైవాలను మనం ఆయన ఏమంటల్లా రాముణ్ణి పూజించు, నమస్కారం, దేవుడా పూజిస్తా. ఒక్క తండ్రి మాట కోసం మన జీవితాన్ని త్యాగం చేసిన రాముణ్ణి నమస్కారం చేద్దాం. ఒక ప్రవక్త మహమ్మద్ని, ఒక యేసుక్రీస్తుని చక్రవర్తి మాటకు నిద్రించి సిలువైనటువంటి యేసుక్రీస్తుని హ్యాట్స్ ఆఫ్ గొప్ప ప్రజల నాయకుడిగా భావిస్తాం. కానీ అన్ని మతాల కన్నా ముందున్న